వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నంది అవార్డ్స్ కాస్త కాంగ్రెస్ వచ్చిన తర్వాత గద్దర్ అవార్డ్స్‌గా మార్చింది. సో ఈ నెల మార్చ్ 19న ఈ గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన నటీనటులకు సంబంధించిన జ్యూరీ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇవాళ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఫిబ్రవరి 6న ప్రారంభించిండ్రు. ఫ్యూచర్ ఫిలిమ్స్ దీనికి సంబంధించి 68 అండ్ దాంతోపాటు షార్ట్ ఫిలిమ్స్, ఇతర ఫిలిమ్స్ 22 పోటీలో నిలిచినాయి. సో వాటినన్నిటిని ఫైనల్ లిస్ట్ చేసి ఎట్టకేలకు ఫైనల్ లిస్ట్ అనేది ప్రకటన ఉంది. అయితే గత ఏడాది 'పుష్ప' హీరోకి అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు. సో ఈసారి నాగ చైతన్య ఆ అవార్డ్‌ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత బెస్ట్ హీరోయిన్‌గా కొత్త పెళ్లి కూతురు రష్మికకి ఎంపికైంది. దాన్ని ప్రకటించారు కూడా ప్రభుత్వం. సో ఈ అవార్డ్ సంబంధించి ఇందులో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ది బెస్ట్ డైరెక్టర్ ఉన్నారు, ది బెస్ట్ మూవీకి సంబంధించి, ది బెస్ట్ యాక్టర్స్ సంబంధించి ఇట్లా ఎన్నో అవార్డులను కూడా ప్రకటించారు. సో అవార్డ్ లిస్ట్ ఏందో ఒకసారి చూద్దాం. అయితే కమలా హాసన్ పైడికి జయరాజ్ అవార్డుని ప్రకటించింది. అండ్ దాంతోపాటు చిరంజీవి గారికి జాతీయ పురస్కారం, అండ్ అశ్విన్ దత్కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్ని, అండ్ సుద్దాల అశోక్ తేజకి సినారే పురస్కారాన్ని కూడా ప్రకటించింది. అండ్ జయసుధాకి నాగేశ్వరరావు స్పెషల్ అవార్డ్ని కూడా జ్యూరీ ప్రకటించడం జరిగింది. అండ్ దాంతోపాటు బెస్ట్ మూవీస్, సంగీత దర్శకులు, ది బెస్ట్ ఎడిటర్స్ని కూడా ప్రకటించడం జరిగింది. అందులో బిఎన్ రెడ్డి అవార్డు సంగీత శ్రీనివాస్కి, అండ్ దాంతోపాటు కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి గారికి ప్రకటించడం జరిగింది. అండ్ రఘుపతి వెంకటయ్య అవార్డ్ని రమేష్ ప్రసాద్కి. అట్లాగే ఉత్తమ చిత్రాలకు సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేసింది. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. సో రాజు వెడ్స్ రాంబాయి గ్రామీణ ప్రాంతం, అండ్ దాంతోపాటు ఒక ప్రేమ కథ, అందులో ఒక క్యాస్టిజం కావచ్చు, తర్వాత హీరోయిన్ ఫాదర్ హీరోయిన్కి పెళ్ళి కుదిరిన తర్వాత ఒక 2 రోజుల్లో పెళ్ళి అన్నప్పుడు హెచ్ఐవి సోకిన వారి ఈ బ్లడ్ తీసుకొచ్చి ఆమెకి ఎక్కించడం కావచ్చు. సో ఇదంతా కూడా ఒక ఎమోషనల్గా టర్న్అవుట్ అయ్యే మూవీ. అండ్ ఈ మూవీకి కూడా ఉత్తమ చిత్రం అవార్డుని కూడా జ్యూరీ ప్రకటించడం జరిగింది. అండ్ రెండవ ఉత్తమ చిత్రం అవార్డు దండోరాకి, మూడవ ఉత్తమ చిత్ర అవార్డు ప్రీ వెడ్డింగ్ షో, అండ్ దాంతోపాటు ఉత్తమ దర్శకుడుగా రాజు వెడ్స్ రాంబాయికి సంబంధించిన సాయిల్కి, అండ్ ఉత్తమ నటుడుగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందనకి గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించిన దానికి ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఉత్తమ సహాయ నటుడుగా శివాజీ, ఉత్తమ సహాయ నటిగా భూమిక చావ్లాకి ప్రకటించడం జరిగింది. నేషనల్ ఇంటిగ్రేటివ్ ఫిలిం తండేలాకి, ఎన్విరాన్మెంట్ అండ్ నేషనల్ ఫిలింకి కూడా అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ ది బెస్ట్ డెబ్యూట్ ఫిలిం లిటిల్ హార్ట్స్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తున్న, అండ్ బెస్ట్ సోషల్ మెసేజ్ ఫిలిం కోర్ట్. సో కోర్ట్ మూవీ తర్వాతనే ఒక కాంట్రవర్సీకి శివాజీ గారు తెరలేపిన పరిస్థితి. సో ఈ కోర్ట్ మూవీ తర్వాత చాలామంది ఆ కోర్ట్ మూవీ నుంచి బయటికి రాలేకపోయినరేమో. సో ఆ మూవీ మెసేజ్తో పాటు బయటకు వచ్చి ఆయన చేసిన కమెంట్స్ ఒక 10-15 రోజుల పాటు కూడా మూవీ ఇండస్ట్రీని అంతా షేక్ చేసిన పరిస్థితి. సో అందులో యాంకర్స్ ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత ఏపీకి సంబంధించిన పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవ్వడం, సో ఆ రచ్చ చీరలకి సంబంధించి మహిళా సంఘాలు ఆయన పైన కంప్లైంట్ పెట్టడం, సో ఇదంతా ఒక గజిబిజి గందరగోళం అంతా చూసినాం. ఆ శివాజీ మూవీ నుంచి బయటికి రాలేకపోయినరు అనే కాంట్రవర్సీ కూడా ఆ మధ్య కలిగింది. సో మొత్తానికి శివాజీ గారికి ఇక్కడ కోర్ట్ మూవీలో ది బెస్ట్ యాక్టర్స్గా కూడా రావడం జరిగింది. అండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ మిర్రాయ్, అండ్ బెస్ట్ చిల్డ్రన్ ఆర్టిస్ట్గా అనగనగా ఒక మూవీ కూడా ప్రకటించడం జరిగింది. సో అండ్ ఉత్తమ డైరెక్టర్గా మార్క్ రాబిన్ దండోరాకి, అండ్ ఉత్తమ పురుష ది బెస్ట్ మేల్ బ్యాక్ ప్లేయర్గా కూడా ఒక అవార్డుని, అండ్ బ్యాక్ ప్లేయర్ సింగర్గా కూడా రాజు వెడ్స్ రాంబాయికే ఈ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఉత్తమ మహిళా గాయనికిగా ఒక అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. అండ్ బెస్ట్ కమీడియన్గా కృష్ణతేజ జిగ్రీ మూవీ సంబంధించి కూడా అవార్డు ప్రకటించారు. సో ఇట్లా ఈ దీనికి సంబంధించిన గద్దర్ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి రాజు వెడ్స్ రాంబాయికి, అండ్ జిగ్రీకి, అండ్ మిరాయ్ మూవీకి ఎక్స్పెక్ట్ చేసినట్టే అవార్డ్స్ అయ్యాయి. అండ్ దాంతోపాటు ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీ కూడా ఈసారి ది బెస్ట్ సెకండ్ అవార్డ్ని కూడా కైవసం చేసుకుంది. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ మూవీ అవార్డ్స్ సంబంధించి రెండోసారి. అండ్ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినట్టే ఈసారి కూడా ఇట్లాంటి కాంట్రవర్సీస్కి తెర లేకుండానే ఈ బెస్ట్ అవార్డ్ ప్రకటన జరిగిందని కూడా జ్యూరీ ప్రకటించడం జరిగింది. ఎట్టకేలకు ఈ ఫంక్షన్ ఉగాది సందర్భంగా మార్చ్ 19న జరగబోతుంది.